శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే గదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. ప్రియులారా, ఈ సాయంకాల సమయమున దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా ఆ దేవాతి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నన్ను ప్రేమించి పిలిచిన కుటుంబానికి కూడా నా ప్రత్యేక వందనాలండి. వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండానండి. ఈరోజు నేను ఎంచుకున్న అంశం ఏమిటి అంటే ఇల్లు. ఇల్లు అనగానే చాలామందికి ఒకటి గుర్తొస్తుంది, ఏంటంటే మనందరి కళ ఏంటంటే సొంత ఇల్లు కట్టుకోవాలని, సొంత గృహం మనకి ఉండాలని. అట్లాగే దేవాతి దేవునికి కూడా ఒక ఇల్లు ఉంది. అది ఎలాంటి ఇల్లు అంటే రాతి కట్టడాలతో కట్టబడిన ఇల్లు అయితే కాదు. రాతి కట్టడాలతో కట్టబడిన ఇల్లు అయితే కాదండి. మరి అయితే ఏ ఇల్లు అని కనుక మనం ఆలోచించగలిగితే, దేవుడు ఈ భూమి మీద ఒక గృహాన్ని తన కొరకు నిర్మించుకున్నాడు. ఆ గృహం ఏంటన్నది మనకు తెలియాలి అంటే మొట్టమొదట మనం మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఒక్క వచనాన్ని చదువుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒక్కసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి అండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. మళ్ళీ చదువుగానమ్మా. మోషే గారికి ఒక ఇల్లు ఇచ్చాడంటండి దేవుడు. ఆ ఇంట్లో మోషే గారు ఎలా ఉన్నారండి? నమ్మకముగా ఉన్నారంట. అలాంటి ఇల్లునే ఇంకొక వ్యక్తికి కూడా దేవుడు ఇచ్చాడంట. ఆయన మోషే గారి కంటే ఇంకా నమ్మకంగా ఉన్నాడంటండి. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మోషే గారికి దేవుడిచ్చిన ఇంట్లోనే మోషే గారు ఇంత నమ్మకంగా ఉంటే, మోషే గారికి మించి ఇంకొక అతనికి ఇవ్వబడిన ఇంట్లో చాలా నమ్మకంగా ఉన్నారంటే అండి. ఇంతకు ఆయన ఎవరు? ఇంకా 3వ వచనం చూద్దామండి. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను. ఈ వచనానికి వచ్చేసరికి మనకు ఆయన ఎవరో అర్థమైపోతుంది. ఎవరింటికైనా ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారు. ఇప్పుడు మోషే గారికి ఇల్లు ఇవ్వడమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆ ఇంట్లో మోషే గారు ఎంత నమ్మకంగా ఉన్నాడో అంతకంటే నమ్మకంగా యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికాడంట. ఇంతకి ఏంటా ఇల్లు అని గనక ఆలోచిస్తే నెక్స్ట్ వచనమండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి తన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఫైనల్గా వచ్చేటప్పటికి దేవుడు ఆ ఇల్లు ఏంటో మనకి తేల్చి చెప్పేశారు. ఇంతకీ ఇల్లు అంటే ఏంటి అని ఇప్పుడు అర్థమైంది మనకి. ఎవరండి? మనమే. అంటే ఈ దేహం ఏదైతే ఉందో ఇదే ఆయనకి ఏమై ఉన్నది? ఇల్లై ఉన్నది. ఇప్పుడు ఇంతకీ ఈ ఇల్లును ఎందుకు కట్టుకున్నాడు దేవుడు? ఎందుకు కట్టుకున్నాడు అని అంటే, మనం ఎందుకు కట్టుకుంటున్నాం ఇల్లు? మనం ఎందుకు కట్టుకుంటున్నామండి? అందులో తలదాచుకోవడానికి, నివాసం చేయడానికి. ఇప్పుడు బయట ఎక్కడన్నా ఉంటే మనకి సెక్యూరిటీ ఉంటుందా? సేఫ్టీ ఉంటుందా? ఉండదు. అదే మన గృహంలో మనం పడుకున్నప్పటికీ చాలా భద్రంగా ఉంటాం. ఇప్పుడు దేవుడు కూడా ఒక ఇంటిని కట్టుకున్నాడంట. ఎందుకు ఆ ఇల్లు అన్నది మనకు తెలియాలంటే మనం కొరింథీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళిపోవాలి. ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం అండి.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. చాలమ్మా, ఏమంటున్నాడంటే ఇక్కడ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఎవరి ద్వారా అనుగ్రహింపబడిందండి? దేవుడు నిర్మిస్తే, దేవుడు కడితే, ఆ దేవుడు నీకిస్తే ఆ ఇల్లు నీకొచ్చింది. ఇప్పుడు ఇంట్లో ఎవరుంటానని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మకు అది నివాసమై ఉన్నదని మీరు ఎరగరా అంటున్నాడు. అంటే దేహము దేవుని వలన మనకి ఇచ్చి, ఈ దేహములో పరిశుద్ధాత్మ నివాసము చెయ్యడానికి ఈ ఇంటిని కట్టుకున్నాడంటండి దేవుడు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇల్లుని ఎందుకు ఇచ్చాడు మనకంటే, మనమేదో మన సొంత కార్యక్రమాల్లో నిమగ్నమైపోతామని, లేకపోతే మన సొంత పనుల కోసం దీన్ని వాడుకుంటామని కాదండి. పరిశుద్ధాత్మ మనలో నివాసము చేయడానికి ఈ ఇల్లును మనకు దేవుడు ఇచ్చాడు. ఇక్కడ క్లియర్ కట్ కదండి, అర్థమైంది కదండి. ఇప్పుడు ఇల్లు అంటే ఏంటి? ఇల్లు అంటే ఏంటండి? మన దేహమే. ఈ దేహాన్ని దేవుడు ఎందుకు కట్టాడు? పరిశుద్ధాత్మ నివాసము చేయడానికి. అనగా పరిశుద్ధాత్ముడే కాదండి, కుమారుడు, తండ్రి ముగ్గురు ఏకమై మన శరీరంలో ఏం చేస్తారు? నివాసము చేస్తారు. ఇప్పుడు ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటూ కింద వచ్చిన ఏమంటున్నాడు? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటున్నాడు. ఇప్పుడు ఈ దేహాన్ని మామూలుగా అయితే మనకి ఇవ్వలేదండి, విలువ పెట్టి కొని ఇచ్చాడు. ఏ విలువది? ఏ విలువ? క్రీస్తు రక్తముతో. ఇప్పుడు మనం ఒక వస్తువును కొనుక్కున్నామండి ఇంట్లోకి. జాగ్రత్తగా వినాలండి, ముగించేస్తాను. మనం ఒక వస్తువును కొనుక్కున్నామండి ఇంట్లోకి. ఇప్పుడు ఆ వస్తువుని మన కష్టార్జితంతో కొనుక్కున్న తర్వాత దాన్ని ఎంత భద్రంగా చూసుకుంటాం? ఎంత భద్రంగా చూసుకుంటామండి? దాని మీద చిన్న గీత పడినా మన గుండెల్లో రాయి పడిపోయినంత బాధగా ఉంటుంది. అవునా కాదండి? ఎందుకంటారు? మన కష్టార్జితం కాబట్టి, చెమటూర్చి కష్టపడిన ప్రతి రూపాయిని పోగేసి ఆ వస్తువును కొనుక్కున్నాం కాబట్టి ఆ వస్తువు మీద అంత మమకారం. మరి క్రీస్తు రక్తం పెట్టి కొన్న దేహం ఏంటి ఇది? ఈ దేహానికి మలినం అంటుకుంటే ఊరుకుంటాడా? మలినం అంటుకుంటే ఊరుకుంటాడా? ఈ దేహం మీద మచ్చబడితే ఊరుకుంటాడా? అందుకే చెప్తున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీరు మీ సొత్తు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి, మనము మన సొంతము కాదు, మనము విలువ పెట్టి కొనబడిన వారం. ఎవరి ద్వారా విలువ పెట్టి కొనబడిన వారం? క్రీస్తు రక్తము ద్వారా విలువ పెట్టి కొనబడిన వారం. కాబట్టి ఆ రక్తానికి చాలా అమూల్యమైన వాల్యూ ఉందండి. అది మామూలు రక్తం కాదండి. ఆ రక్తం పరిశుద్ధంగా కార్చడానికి 33.5 సంవత్సరాలు ఆయన కఠోర దీక్ష చేశాడు. ఎంత దీక్ష తెలుసా? పాపం అంటించుకోకూడదు, మలినం అంటించుకోకూడదు, పాపులతో తిరిగిన పాపంలో పడకూడదు, ఈ లోకంలో పరమ పవిత్రుడిగా బ్రతకాలి. అంత పవిత్రంగా బ్రతికి తన్ను తాను కాపాడుకున్న తర్వాత, పరిశుద్ధులుగా తండ్రి అయిన దేవుని ద్వారా తీర్చబడిన తర్వాత ఆ రక్తమును పరిశుద్ధంగా చిందిస్తే ఆ రక్తం ద్వారా మనము కడగబడి ఆ దేహముగా మనకి ఇవ్వబడింది. అర్థమైందండి? అర్థమైందండి? ఇప్పుడు ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది కదా. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు. అర్థమవుతుందండి? మనలో ఎవరుంటున్నారు? మనలో ఎవరుంటున్నారు? మళ్ళీ జాగ్రత్తగా వినాలి. మనలో ఎవరుంటున్నారు? పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు. ఈ మాటను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఫైనల్గా నేను ముగించేటప్పుడు ఈ పాయింట్ మీదే ముగిస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనలో ఎవరుంటున్నారు? పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్ని పాయింట్ నేను మీకు చూపిస్తాను. అది చూసిన తర్వాత మనం ఎంత పాపపు స్థితిలోకి దిగజారిపోయామో మనకే అర్థమవుతుందండి. అలాగంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను పాపులు అంటున్నానని కాదండి నా ఉద్దేశం. ప్రపంచ మానవాళ్ళందరూ కూడా పాపులమేనండి. మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? చనిపోయాడు. మనమందరము పాపపు స్థితిలో ఇంకా బ్రతుకుతుండగానే మన కోసం క్రీస్తు చనిపోయాడు. అంటే మనమందరం పాపులమే కదా. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారం అయి ఉండగా క్రీస్తు తనతో మనల్ని బ్రతికించుకున్నాడు. కాబట్టి మనమందరము ఎప్పుడు ఎవరమండి? పాపులమే. ఈ మాట చాలా మందికి లోకుగా అయిపోయిందండి ఈ రోజుల్లో. పాపులు పాపులు పాపులు. మనం పాపులు కాక ఇంకెవరమండి? మనలో పరిశుద్ధత ఏముందండి? మనము పరిశుద్ధత లేని స్థితిలో ఉండగా పరిశుద్ధుడే మనల్ని రక్షించాడు. అవునా కాదంటారా?
అవునా కాదంటారండి? మనం ఎంత పాపపు స్థితిలో దిగజారిపోయామంటే మన మనస్సాక్షిని అడిగితే మనకే చెప్తుందండి ఎంత పాపపు స్థితిలో దిగజారిపోయామో. అలాంటి స్థితిలో నుంచి మనల్ని చెయ్యి పట్టుకుని పైకి లేపిన వాడు ఎవరు? క్రీస్తేనండి. ఇది మొహమాటం లేకుండా చెప్పొచ్చు, అంతే కదండి. అంత పరిశుద్ధుని మన ప్రపంచంలో బ్రతికినా మనం కనుగోలేం. ఆయనకు మాత్రమే ఆ పరిశుద్ధత చెందింది. అయితే ఇప్పుడు మన దేహంలో ఉన్న పరిశుద్ధాత్మకు బదులుగా ఇప్పుడు మనము ఒక భయంకరమైన స్థితిని చేర్చుకున్నామండి. అదేంటో తెలియాలంటే ఒక్కసారి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి అండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండెను. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. చాలండి, చెడ్డదగును. ఈ వచన భావాన్ని వివరించి ముగిస్తానండి. ఇప్పుడు ఒక మనిషిని అపవిత్రాత్మ పట్టిందంటండి. ఈ అపవిత్రాత్మ పట్టిన తర్వాత ఆ అపవిత్రాత్మను వదిలించడానికి క్రీస్తు వారు చాలా కష్టపడ్డాడు. అవును కదండి? చాలా కష్టపడ్డాడు. సాయశక్తిలా కష్టపడి ఆయన ప్రాణం పెట్టి ఆ అపవిత్రాత్మను వదిలించిన తర్వాత అది బయటికి వెళ్ళిపోయాక ఆ ఇల్లుని శుభ్రంగా ఊడ్చాడంటండి. దేనితో? వాక్యముతో శుభ్రంగా ఊడ్చి తుడిచి పవిత్రంగా చాలా నీట్గా పెట్టుంచాడంటండి. ఇప్పుడు అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత దానికి ఎక్కడా సరైన ప్లేస్ దొరకలేదంటండి. ఈ లోకంలో దొరకపోయేసరికి దానికి మరలా గుర్తుకొచ్చిందంట. ఏంటి? నేను గతంలో విడిచి వచ్చేసాను కదా ఒక ఇల్లు, ఆ ఇంటికి తిరిగి వెళ్దాం, ఏమైనా ప్లేస్ ఉంటుందేమో అనుకుని మరలా తిరిగి వెనక్కి వచ్చిందంటండి. వెనక్కి వచ్చినప్పటికీ అప్పుడు ఆ ఇల్లు ఎలాగుందంట? చాలా శుభ్రంగా నీట్గా ఊడ్చిపెట్టి చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉందండి. ఇప్పుడు అందులోకి మళ్ళీ తిరిగి అది వచ్చి ఏం చేసింది? అది రావడమే కాకుండా దాంతోపాటు మరి ఒక 7 చెడ్డమైన దెయ్యాలను తీసుకొచ్చిందంటండి. తీసుకొచ్చి లోపల ఇంకా నివాసం చేస్తే అది మొదటి స్థితి కంటే ఇప్పుడు చివరి స్థితి ఏమైపోయింది? మరీ చెడ్డదైపోయింది. ఇప్పుడు ఇంతకీ అక్కడ జరిగిన పొరపాటు ఏంటి? పొరపాటు ఏంటండి? చెప్పండి, మీరు చెప్పింది కరెక్టే. వాక్యము లేదండి. క్రీస్తు అనగా ఎవరు? వాక్యమే. ఆ వాక్యమే శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చెను. వాక్యము అనగా క్రీస్తే, క్రీస్తు అనగా వాక్యమే. ఇప్పుడు హృదయములు ఏమి లేదు? వాక్యము లేదంటండి. ఊడ్చి శుభ్రం చేసి పవిత్రం చేసి ఆ అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన తర్వాత నువ్వేం చేయాలి? వాక్యంతో నింపుకోవాలి. ఒకవేళ అలా నింపామనుకో దానికి ప్లేస్ ఉంటుందా? ఒక రూమ్ అంతా కూడా వస్తువులతో నింపేసిన తర్వాత మీరు పడుకోవడానికైనా కూర్చోవడానికైనా ప్లేస్ ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. అదే ఒకవేళ ఓపెన్గా ఉందనుకోండి ఒక రూము, మీరు కూర్చోవడానికైనా పడుకోవడానికైనా విశ్రాంతిగా తిరగడానికైనా మీకు ప్లేస్ ఉంటుంది. అవునా కదండి? ఇప్పుడు సాతాను విషయంలో కూడా జరిగింది అదే. క్రీస్తు వారు చాలా కష్టపడి మనల్ని పవిత్రం చేసి మనలో ఉన్న పాపాన్ని, మలినాన్ని, అపవిత్రతను, సాతాన్ని అంతటిని తోడి పారేసిన తర్వాత నువ్వేం చేయాలి? నీ హృదయంలో ఏం చేయాలి? వాక్యాన్ని నింపుకోవాలి. నీ ఇంట్లో ఏం చేయాలి? వాక్యాన్ని నింపుకోవాలి. నింపుకోవడం మానేసి నువ్వేం చేసావు? మళ్ళా లోక సంబంధమైన క్రియలలో తిరిగావు. ఇలా తిరగడం వల్ల దానికి మళ్ళా ఏం దొరికింది? చక్కగా అది ఉన్నప్పుడు శుభ్రంగా లేదండి ఇల్లు. కానీ క్రీస్తు వచ్చి ఏం చేశాడు? నీ ఇంటిని శుభ్రం చేస్తే అబ్బా నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఇల్లు,
చాలా నీట్గా క్లీన్గా చేశారు. మరలా నాతో పాటు 7 దెయ్యాలు కూడా పని పాట లేకుండా తిరుగుతున్నాయి బయట, వాటిని కూడా తీసుకొస్తానని. ఇది ఒక్కరితే ఉంటేనే ఇంత భయంకరం జరిగిందంటే, మరి ఒక చెడ్డ 7 ఆత్మలను తీసుకొచ్చిన తర్వాత మొదటి స్థితి కంటే ఏమైపోయింది? కడపటి స్థితి మరీ చెడ్డది అయిపోయిందంటే. ఇప్పుడు ఇలా ఉన్నామా లేదంటారా? మనం ఇలా ఉన్నామా లేదంటారా? క్రీస్తు వారు మనల్ని ఇంత శుభ్రంగా కడిగిన తర్వాత కూడా మన హృదయంలో వాక్యాన్ని నింపుకోవడం బదులు పనికి మాలిన చెత్తనంతటిని మన హృదయంలో నింపుకుంటున్నామా లేదంటారా? నింపుకుంటున్నామా లేదండి? ఎస్ ఆర్ నో? అవునా కాదండి? నింపుకుంటున్నాం. ఇప్పుడు వాడొచ్చి ఎక్కడ టెస్ట్ చేసి కూర్చున్నాడు? మన దేహములో వాడు స్థిరముగా ఇది నా ఇల్లు అనే అధికారంతో తిరుగుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీలో ఏముంది? చోటు ఉందా? పరిశుద్ధాత్మకు చోటు ఉందండి? పరిశుద్ధాత్మను బయటికి తోలివేసి మనం తీసుకొచ్చి ఎవరిని కూర్చోబెట్టుకున్నాం? మనలో అపవిత్రాత్మను, సాతానును, అంధకార సంబంధమగు లోక నాదుణ్ణి కూర్చోబెట్టుకున్నాం మన దేహంలో. అవునా కదంటారా? ఇప్పుడు మోషే గారి దగ్గరికి మళ్ళీ వచ్చేద్దామండి. ఫైనల్గా ఆయన్ని వివరించుకుని మనం ముగించుకోవచ్చు. మోషే గారి దగ్గరికి వద్దాం. మోషే గారికి ఇచ్చిన ఇల్లులో ఆయన ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడండి? నమ్మకముగా ఉన్నాడు. దేవుడే సర్టిఫికెట్ ఇస్తున్నాడండి మోషేకి. ఏమనంటే, మోషే నువ్వు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడువయ్యా. ఎంత నమ్మకస్తుడు అంటే, నీకు ఇచ్చిన ఇంటిని సక్రమంగా నువ్వు ఉపయోగించుకున్నావు. ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఇంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నావు. పాపము గాని, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు నువ్వు చోటివ్వలేదు. పరిశుద్ధంగా నా పనుల నిమిత్తమే ఆ దేహాన్ని వాడావు. కాబట్టి నువ్వు నా ఇంట్లో ఎలా ఉన్నావు? నమ్మకముగా ఉన్నావు. ఇప్పుడు మనం బయటకు వెళ్తూ ఎవరికన్నా ఇంటి తాళపు చెవులు ఇవ్వాలి అంటే వాడు ఎలాగుండాలి? ఎలా ఉండాలండి? నమ్మకమైనోడై ఉండాలి. దొంగ చేతిలో తాళాలు పెడతామండి? ఇప్పుడు మనం ఎలా పెడుతున్నామంటే, దొంగ చేతిలో తాళం పెట్టాం మనం వెళ్ళి. ఇదిగో అయ్యా నా దేహం అని ఇంటి తాళపు చెవులు సాతానా నీ చేతిలో పెడుతున్నాను, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపో, అది నీ ఇష్టం అన్నట్టు మనం ఇంటిని వాడికి ఏం చేసామండి? హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు ఒక్క మాట ఫైనల్గా చెప్తున్నానండి. మీ ఇల్లు ఎవరో కబ్జా చేస్తే కంటి మీద కునుకు లేకుండా మీరు కోట్ల చుట్టూ తిరగరా? ఎందుకు తిరగాలి? వదిలేచ్చు కదండి. వదిలేచ్చు కదా. ఎందుకు? పోతే పోని మనతో పాటు పట్టుకుపోతామే ఏంటండి? చనిపోయిన తర్వాత సమస్తం ఇక్కడ వదిలేసే కదా పోవాలి. మొన్న అయినది వెనకటికి తిరిగి మొన్న అయిపోయాను. నేను దిగంబరిగా తల్లి గర్భం నుంచి వచ్చినట్టే మరలా ఏమైపోతాను? అలాగే వెళ్ళిపోతాను. ఇదంతా నాది కదా అనుకున్నప్పుడు వదిలేచ్చుగా. మరి అంత ఆశ ఎందుకు? ఇల్లు ఎవరో కబ్జా చేస్తే కబ్జా వద్దండి, పక్కన అడుగు స్థలం కబ్జా చేయమనండి. ఊరుకుంటామా? కోర్టు చుట్టూ కంటికి రెప్ప లేకుండా, నిద్ర లేకుండా మరీ తిరుగుతాం. అవునా కదండి? అవునా కదా? అంటే అది మన కష్టార్జితం. మన కష్టపడి కొనుక్కున్నాం. రాత్రి అనక పగలనక చెమట వచ్చి రక్తాన్ని పిండి మనం ఒకరి దగ్గర దాసోహం చేసి వచ్చిన డబ్బులతో రూపాయి పోగేసి మన కష్టపడి కట్టుకున్న ఇంటిని ఎవడో అధికారం లేనోడు, దాని మీద ఏ హక్కు లేనోడు వచ్చి కబ్జా చేస్తే మనం ఎలా ఊరుకుంటామండి? ఊరుకుంటామా? ఊరుకోం. మనకే మన ఇంటి మీద ఇంత శ్రద్ధ ఉన్నప్పుడు అది వేరే వాడు కబ్జా చేస్తే మనం ఊరుకోనప్పుడు, మరి సాతాను వచ్చి తండ్రి అయిన దేవుని నివాసాలైన మన దేహాలను, ఆయన ఇళ్ళైన మన దేహాలను వాడు కబ్జా చేస్తానంటే దేవుడు ఎట్లా ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? అయితే అవకాశం ఇచ్చింది ఎవరు? అవకాశం ఇచ్చింది ఎవరండి వాడికి? మనమే. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ సంచరించవలసిన దానికి బదులు మనమేం చేస్తున్నాం? సాతాను రావయ్యా, నా ఇంట్లో ఉండు, నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపో, నీ ఇష్టానుసారంగా నడువు, ఈ దేహాన్ని నడుపుకో అన్నప్పుడు ఒకానొక రోజు ఉందండి. ఆ రోజు ఆత్మకు ఏ క్రియల ద్వారా తీర్పు తీరుస్తాడు? శరీర క్రియల ద్వారానే ఆత్మకి ఏం జరుగుతుందండి? తీర్పు జరుగుతుంది. నీకు ఇచ్చాను దేహం, ఆ దేహాన్ని భూమి మీద నువ్వు ఎలా నడిపించావు, నువ్వు ఎక్కడికి తిరిగావు, ఎక్కడ పడుకున్నావు, ఎక్కడ కూర్చున్నావు, ఏం తిన్నావు, ఎలా ఉన్నావు, ప్రతి దానికి లెక్క అడిగినప్పుడు ఈ దేహాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకున్నానని తండ్రి ముందు చెప్పండి ఒకసారి. చెప్పాలి ప్రియులారా, ఎలా ఉపయోగించుకున్నావు?
ఈ దేహము విలువ పెట్టి కొన్నాడన్న మాట మర్చిపోయావా? ఆ వెనకాల ఎంతో శ్రమ, ఎంతో కష్టం, ఎంతో ప్రయాసం ఉందని మర్చిపోయారా? మన దేహం మనకు ఊరికనే రాలేదండి. ఇది మన సొత్తు కాదండి. ఇది మన సొత్తు కాదు. మనల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి ఆయనకి ఆ హక్కు ఉంది మన దేహం మీద. కానీ ఆయనకి ఇష్టానుసారంగా మనం నడపగలుగుతున్నామా ఈ దేహాన్ని? ఆలోచించాలి ప్రియులారా. ఆయనకి ఇష్టానుసారంగా నడపగలుగుతున్నామా? ఆయన చిత్తానుసారంగా నడపగలుగుతున్నామా అని ఆలోచిస్తే ఒకే ఒక్క మాట ఫైనల్గా చెప్పి నేను ముగించేస్తానండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన సమయంలో యెరూషలేము అనే దేవాలయంలో క్రయ విక్రయములు చూసిన వారిని చూసి ఆయనకి ఏమొచ్చింది? పిచ్చి కోపం వచ్చిందండి. మామూలు కోపం కాదండి. తాళ్ళతో కొరడాలల్లి కొట్టేంత కోపం వచ్చింది. అసలు యేసుక్రీస్తు ప్రభువారి పేరేంటండి? శాంతి స్వరూపి, సాత్వికుడు, దయాగుణం కలిగిన వాడు. ఆయనకు కోపం రావడమే చాలా రేరు. అలాంటి సందర్భంలో ఆయనకి పిచ్చి కోపం తెప్పించేశారండి. అక్కడ దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారు వారిని చూసి తాళ్ళతో కొరడా అల్లి చిత్తపడేశాడండి. ఎందుకు అంత కోపం రప్పించారంటే ఆయన మందిరాన్ని ఏం చేశారు? దొంగల గుహగా మార్చేశారండి. దొంగల గుహగా మార్చేశారు ఆయన దేవాలయాన్ని. అందుకే ఆయన అంటున్నాడు, సమస్త ప్రజలకు నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును కదా, మీరేం చేశారు? దాన్ని దొంగల గుహగా మార్చేశాడు. కేవలం రాతి కట్టడంలో దొంగల గుహగా మారిస్తేనే ఆయనకు కోపం వచ్చిందంటే ఆయన చేతులతో కట్టుకొని, ఎంతో ఇష్టపూర్వకంగా కట్టుకొని, ఏదేను తోటలో ఆయన కళలతో నిర్మించుకున్న ఈ దేహాన్ని దొంగల గుహగా చేస్తే ఆయనకి కోపం రాదంటారా? కోపం రాదంటారా? రాతి కట్టడమైన దేవాలయాన్ని క్రయ విక్రయములు చేసేవారిగా దొంగల గుహగా మార్చినప్పుడే కోపం వచ్చిన ఆ క్రీస్తు వారికి ఆయన రక్తం పెట్టుకున్న దేహం ఇది, ఆయన విలువ పెట్టుకున్న దేహం ఇది. దీన్ని దొంగల గుహగా మారిస్తే ఆయన కోపం రాదంటారా? ఖచ్చితంగా వస్తుందండి. ఖచ్చితంగా వస్తారు. అయితే అప్పుడు కోపం చూపించాడు, ఆనాడు ప్రత్యక్షంగా కోపం చూపించాడు. ఇప్పుడైతే పరలోకంలో దీనికి 7 కోపాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ కోపం నుంచి తప్పించుకునేవాడు ఎవడంటే జ్ఞానము కలిగిన వాడే. ఎవరండి? జ్ఞానము కలిగిన వాడు. ఏ జ్ఞానం? క్రీస్తు జ్ఞానము కలిగి క్రీస్తు అడుగుజాడలు యందు నడిచి ఆయన దేహం వలె మన దేహము కూడా తండ్రి అయిన దేవునికి సమర్పించి ఆయన చిత్తానుసారంగా మనం గనక నడవగలిగితే మన దేహం కూడా మహిమ దేహంగా ఎత్తబడుతుంది. నిత్య రాజ్యంలో మనం కూడా తండ్రితో ఏమవుతాం? కలకాలం ఉంటాం. అలా ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.